ఇదిగోండి చేపల ఫ్రై, పప్పుసారు కూడా అయిపోయింది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, నేనైతే ఈరోజు పప్పుసారు పెడతారనుకుంటున్నాను. ఇంకా పప్పుసారు పెట్టి నెక్స్ట్ అయితే ఇంకో చేపలు అయితే తీసుకున్నాను. ఇవి కానా కడతలు అంటారు ఈ చేపలు. ఇవైతే ఫ్రై చేద్దారనుకుంటున్నాను. ఇప్పుడైతే పప్పు తీసుకుందారు మనం. గ్లాస్తోనైతే ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను. ఇప్పుడైతే పప్పు శుభ్రంగా కడిగేసుకుంటారండి మనం, కందిపప్పు. నేను ఇందులో మధ్య మధ్యలో ఎర్ర కందిపప్పు కూడా రెండు మిక్స్ చేసి కలిపి ఒక డబ్బాలు వేస్తాను, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే కడిగేసుకుంటారు. పప్పు కడిగేసుకున్నాం కదా, దీంట్లోనూ 2 సార్లు కడిగేస్తాను నేను. పసుపు అయితే వేసుకుందారి చిటికెడంతా. వాటర్ అయితే గ్లాస్తో నేను పొంగకుండా ఉండాలంటే మీకు చెప్తున్నాను, 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడైతే పొంగదు. నేను అంచనాగా వేసుకుంటాను నేను ఎప్పుడు కూడా, మీకు అర్థమయ్యేలాగా. నేను గ్లాస్కి ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. ఇదిగండి టమాటాలు అయితే 3 తీసుకున్నాను నేను. ఈ 3 టమాటాలు శుభ్రంగా కడిగేసుకొని మనం, ఇవి బొడ్లు ఉంటాయి కదండి, ఇవి తీసేసుకోవాలి. అలాగా ఇవి తీసేసుకొని మనం ఇలా 4 భాగాలు చేసి వేసేసుకుంటే, ఇలాగ కట్ చేసేసుకొని ఇలా వేసేసుకుంటే చక్కగా మనకి ఉడికిపోతుంది. పప్పుతో సహా టమాటా కూడా ఉడికిపోద్ది. ఇవి అయితే తీసేసుకోవాలండి బొట్లు అయితే. ఇలాగా చూసారు కదా, అవి ఆ బొడ్లు ఉన్నా సరే మనకి పప్పులో టమాటా ఉడికినా అవి అయితే ఉడకవండి, అందుకని అవి తీసేసుకోవాలి. తినేటప్పుడు మనకు తగులుతాయి కాబట్టి. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను. కూడా పెట్టేసుకుంటారు మనం. స్టవ్ అంటించుకున్నాను. నేనైతే 3 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తాను. 3 విజిల్కి అయితే నాకు పప్పు టమాటా కూడా చక్కగా ఉడికిపోతుందండి. తర్వాత అయితే చూపిస్తాను మీకు. ఇంతలో మనం చేపలు అయితే మనం శుభ్రంగా ఉప్పు వేసాను నేను. ఈ ఉప్పు వేసాను కదా, శుభ్రంగా కడిగేసుకొని మీకు తర్వాత చూపిస్తాను అండి. చూసారు కదా, చేపలు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము ఉప్పు వేసి, రాళ్ళుప్పు. ఇప్పుడైతే పప్పు కూడా అయిపోయింది మనకి. 3 విజిల్స్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చేపలు అయితే నేను కలిపేసి పెట్టుకుంటానండి. సాల్టు, కారం, పసుపు. సాల్ట్ వేసుకుందారండి కొంచెం, పసుపు ఇది పసుపు కూడా వేసుకుందారు. అలాగే కారం. ఇంకా మసాలాలు ఏమి కూడా వేయనవసరం లేదండి, ఎందుకంటే అంత వేసుకున్నా సరే టేస్ట్ అన్నది బాగోదు. నేను ఎప్పుడు కూడా ఇలాగే పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేసుకొని నేను ఇలాగా ఫ్రై చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా అన్నీ మనం ఎక్స్ట్రా ఏం వేసినా సరే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడైతే ఇవన్నీ మనం ఇలాగా కలిపేసుకుందారండి. ఇలా పప్పుసారు పెట్టుకొని ఇలా చేపలు ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుందండి. పప్పుసారు ఉప్పు చేప అంటారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగండి ఇలాగైతే కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే పక్కన ఒక 10 నిమిషాలు అయితే నేను ఇలా పక్కన ఉంచేసుకుంటాను. ఆ తర్వాత అయితే నేను ఫ్రై చేసుకుంటాను. పప్పు అయితే అయిపోయిందండి. ఇప్పుడు పప్పుసారు అయితే పెట్టేసుకుందారు.
కొంచెం రాళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను నేను. ఇదిగండి పప్పు అయితే ఇలా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయింది. 3 విజిల్కి చక్కగా మెత్తగా టమాటాలు కూడా పేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు కలిపేసుకుందారి రాళ్ళుప్పు వేసి కలుపుకుంటున్నాను నేను. ఇప్పుడైతే చింతపండు తీసుకున్నాను నేను. ఇది చింతపండు పులుసు అయితే వేసేసుకుందారు. ఈ చింతపండు కొద్దిగా వేసుకుందారండి పులుసు, చాలా పులుపు ఉంటుంది. కారం అయితే కొద్దిగా వేసుకుంటారండి. ఉప్పు వేసుకున్నాను కదా, కారం వేసుకున్నాను. ఇప్పుడైతే కాయగూరలు కొంచెం బెండకాయలు, ములంకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకుందారండి. కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ములంకాయలు వేసుకుందారి, అలాగే బెండకాయలు కూడా వేసుకుందారి. ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను, ఇది కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా అలాగే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే మనకి పప్పుసారు టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అయితే పులుపు ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇవి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టి మనం మరిగించుకుందారి మంచిగా. ఇప్పుడైతే పప్పుసారు అయిపోయిందండి. నేనైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఆ వెల్లుల్లిపాయలు కొంచెం ద్వారగా వేగిన తర్వాత కొంచెం వేగాలి, వేగితే బాగుంటాయి. ఇప్పుడైతే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇంగ వేస్తున్నానండి. నేను సాంబార్లోకి కానీ పప్పుసారులోకి కానీ ఇంగ వేసుకుంటాను. ఈ ఇంగ వేయడం వల్ల అయితే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నాను. పోపు అయితే వేగిపోయింది చూసారు కదా. ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను పప్పుసారులో. కొత్తిమీర వేసుకుంటున్నానండి. అంతే, అయిపోయింది పప్పుసారు. ఓకే, మూత పెట్టేసుకున్నారు. చేపలు అయితే ఫ్రై చేసేసుకుందారండి. కొద్దిగా ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేసి ఇలా చేసేసుకుంటే చక్కగా అయిపోతాయి. నేను అన్నీ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి చేపల ఫ్రై పప్పుసారు కూడా అయిపోయింది చూసారు కదా. దగ్గరికి రమ్మ. పప్పుసారు అయితే రెడీ అయిపోయింది, చేపల ఫ్రై కూడా అయిపోయింది. ఓకేనండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.